పల్నాడు జిల్లా కొండవీడు కోటలో ప్రేమ జంట ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో లవర్స్ సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గుంటూరు స్వర్ణ భారత్ నగర్ కు చెందిన మణికంఠ అంకమ్మ నగర్ కు చెందిన ఓ యువతితో ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి గత 2 ఏళ్లుగా పెద్దలు అంగీకరించడం లేదు. అంతేకాదు ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి కూడా చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. భర్తతో ఉండలేక ఆ యువతి గుంటూరుకు తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత యువకుడితో కలిసి పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వీరిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మణికంఠ ఈ నెల 8వ తేదీన మృతి చెందగా యువతి ఆ మరుసటి రోజు మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా కొండవీడు కోటలో ప్రేమ జంట ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో లవర్స్ సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నరసింహ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహ, పల్నాడు జిల్లా జుంగపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం కొండవీడి కోటలో విషాదం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఒక ప్రేమ జంట ఆత్మహత్య చోటు చేసుకున్న కలకాలం రేపుంది. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకుంటే కూడా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగి కూడా 3 days అవుతుంది. అయితే ప్రధానంగా మనం చెప్పుకుంటే కూడా గుంటూరు నగరానికి చెందినటువంటి స్వర్ణభారతి కాలనీకి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో మణికంఠరాజు, అంకమ్మ నగర్ చెందినటువంటి మౌనిక, ఈ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు గత 3 ఏళ్ల నుంచి ఏమో. అయితే తల్లిదండ్రులు వీళ్ళ ప్రేమకి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో వాళ్ళు అమ్మాయికి వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మనస్తాపం చెంది తిరిగి మళ్ళీ పుట్టింటికి రావటం, ఆ తర్వాత ప్రేమికుడైనటువంటి రాజుకి ఫోన్ చేసి ఇద్దరు కలిసి కూడా కొండవీడి కోటకి వెళ్ళటం, అక్కడ పురుగుల మందు డబ్బా తీసుకుని ఇద్దరు కూడా తాగటం, ఆ తర్వాత ఇద్దరు చనిపోవడం జరిగింది. అక్కడ ఎవరు కూడా గమనించలేదు. ఈ ఘటన జరిగి కూడా 2వ రోజు తీరా చూస్తే ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.